నా పేరు మాతంగ ఆశీర్వాదం. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పొన్నూరు నియోజకవర్గం. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే రాజకీయాలు అతీతంగా మాట్లాడాలి. ముందు మెయిన్ అభిమానం ఉంది, జగన్ అభిమానం ఉంది. ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అఖండ భారతదేశంలో 3 సముద్రాలు దాటి డబుల్ PhDలు చేసిన మహానుభావుడు ఎవరంటే అంబేద్కర్. ఏ జాతిలో లేరు, ఏ కులంలో లేరు. ఒకటి మీ మీడియా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు. అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే మేలు చేశాడని మీరు మాట్లాడుతున్నారు, తప్పు. అంబేద్కర్ ఫస్ట్ 1930, 1940లో ఓటు హక్కు రాయల్ ఫ్యామిలీస్కే, వర్మ, శర్మ, వైసెస్. నీకు లేదు, నాకు లేదు, ఈ మీడియా అతను కూడా లేదు. ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత వయోజన ఓటు హక్కు కల్పించి 18, 21 సంవత్సరాలు దాటిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలని చెప్పి కష్టపడి దమ్ముగా మాట్లాడి, ఎవరికి ఇంగ్లీష్ రాదు అప్పుడు, ఎవరికి వచ్చి ఇంగ్లీషు ఎన్ని భాషలు మాట్లాడగలుగుతాడు? 14 భాషలు మాట్లాడగలుగుతారు. ఇండియాలో ఎవరైనా చూపిస్తా? ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష వల్ల ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంకా అందరూ అవుతారు. సరే, అది ఓకే. మరి ఇప్పుడు 450 కోట్లు ఖర్చు పెట్టి బొమ్మ నిర్మించారు, ఓకే. మరి అవన్నీ వేస్ట్ అంటున్నారు కదా ప్రతిపక్షాల వాళ్ళు. అయ్యా ఒకటి గుర్తుపెట్టుకో, మా ఊర్లో సంఘం జాగ్రత్త 3 ఉంది. ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉన్నారు, ఆయన గారు 10 మందిని కూర్చోబెట్టి రోజుకి అంబేద్కర్ పాఠాలు చెబుతున్నాడు. అంబేద్కర్ గారు పాఠాలు చెబుతున్నాడు. ఏకవచనంతో మాట్లాడకూడదు. ఆ మహానుభావుడిని పడుతుంటే ఒక వ్యక్తి అన్నాడంట, అయ్యా ఏంది అంబేద్కర్ గురించి చెబుతున్నా రోజు కంటే, ఆ ఫోటో చూస్తే నాకు కొన్ని పాఠాలు గుర్తుకొచ్చి టీచర్కి అప్పచెబుతున్నాను నేను. ఆ మహానుభావుడు చదువు, ఆ కష్టం నేను కూడా అవలంబించుకుంటున్నాను అని. ఆ పొద్దున్నే లేచి ఆయన బొమ్మే చూడాలి నేను, ఆయన బొమ్మ చూస్తే నాకు మార్కులు ఎక్కువ వస్తున్నాయి అని అంటున్నారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లు ఖర్చు పెట్టినా, 400 కోట్లు ఖర్చు పెట్టినా ఒక మహోత్సవాన్ని కార్యం చేశాడు. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అయ్యా రేపు పొద్దున భోజనం పెడతాను నీకు అంటాడు. రేపు పొద్దున భోజనం పెట్టేవాడు కావాలిగా, ఇప్పుడు పెట్టాడు. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారిని నేను పూర్తి చేస్తాను అంబేద్కర్ గారి విగ్రహాన్ని అని మీకు చెప్పారు, మరి పూర్తి చేశారా? నేను చెబుతా. రాయల్ కిషోర్ బాబు, నాకు తెలిసిన మెసేజ్, రాయల్ కిషోర్ బాబు గారు, నక్కానంద బాబు గారు పునాదురాళ్ళు వేసారని చెప్పుకున్నారు చంద్రబాబు గారు ఆ టైంలో. మరి వాళ్ళు చేయలేదుగా, చేసిన గొప్ప చెప్పుకోవాలిగా. అసలు ఏంది ఒకటి చేసేది ఏంది? ఆ మహానుభావుడు అంటే ఏమనుకున్నారు? బ్రిటిష్ ప్రధానమంత్రిలో ఉనికిపోయారు. ఏమనుకున్నాయంటే, నేను నాకు చెప్పే నీకు పాయింట్, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలు కాదు. ఇవాళ ఎమ్మెల్యే సీట్లు 170 సీట్లు. భారతదేశంలో 10,000 పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు, 540 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరికీ భిక్ష పెట్టింది ఎవరు? ఈ మహానుభావుడు. 3 సముద్రాలు దాటి PhD చేసిన మగోడయా, ఆయన పెట్టాడు మనకు భిక్ష. ఆయన మనం పెట్టేది భిక్ష. బోధిసత్వ బిరుదు ప్రపంచంలో ఏ నాయకుడికి లేదు. బోధిసత్వ బిరుదు ప్రపంచంలో ఏ నాయకుడికి లేదు. మీ మీడియా వాళ్ళు తెలుసుకోండి. ముందు మీరు సగమే నేర్చుకున్నారు ఆయన గురించి చెప్పుకోవడం. ఆయన అంటే ఏమనుకున్నారు? కొలంబియా యూనివర్సిటీ స్థాపించి 300 సంవత్సరాలు 200 సంవత్సరాలు అవుతుంది. ఆ యూనివర్సిటీలో ప్రథమ పౌరుడి నుంచి చివరి పౌరుడి వాటికి ఇంతవాటికి ఇప్పటికి నంబర్ 1 మార్కులు వచ్చిన వ్యక్తి ఎవరంటే జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఎవరు లేరు. బోధిసత్వం అంటే ఏం తెలుసా? ఆ బిరుదు ఎవరికి లేదు ప్రపంచంలో. ఒక బుద్ధుడికే ఉంది, మహానుభావుడు నా తండ్రి అంబేద్కర్కే ఉంది. జై భీమ్ తమ్ముడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడేమో ఎస్సీలో ఎవడైనా పుట్టాలని కోరుకుంటారని అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే చేస్తున్నారు మిమ్మల్ని? మాకు అతను బాగానే చేస్తున్నాడు. యథార్థం మాట్లాడు. ఒక సంగతి ఎందుకు తమ్ముడు, నేను చెబుతున్నాను. నేను ఇంటర్మీడియట్ చదువుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్మీడియట్ చదువుకున్నా. నా తండ్రి తాగి నాకేమి ఉంచలా, నా తల్లి నన్ను పోషించింది. నేను కష్టపడి వ్యవసాయం చేస్తున్నా. అన్న వాళ్ళ నాన్న ఎక్కిన టైంలోనే 1600 కొట్టమ్మే. అమ్మఒడి పడుతుంది, ఫీజు రింబర్స్మెంట్ పట్టాయి. మరి నా అన్న కూతురికి ఒకటి. మరి నాకు ఇల్లు వచ్చింది. నాకు ఇల్లు లేదు, పూరి ఇల్లు. నాకు ఇల్లు వచ్చింది. నేను అతన్ని ఎట్ట మర్చిపోతాను అతన్ని. నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసి వస్తున్నారు కదా. కలిసి రావచ్చు, తప్పే ఉంది. 100 పార్టీలు కలిసి రావచ్చు. జనం తీర్పు రేపిస్తారయ్యా. జనం తీర్పు రేపిస్తారు. నువ్వు ఇటు చూడు, నాయకంగా చూడు, అటు కాదు. జనం తీర్పు రేపిస్తారు. మన భారతదేశంలో గుర్తుపెట్టుకో, ఎస్సీ ఎస్టీలు ఎటువైపు వెళ్తే అటువైపు ప్రభుత్వాలు. మరి ఈసారి బడుగు బలహీనత వర్గాలు ఎటు ఉండబోతున్నాయి? వైసీపీకా లేదా టీడీపీకా? చెప్పేది అదే ఉంటుంది. ఎవరు సంక్షేమం చేస్తే వాళ్ళకే వేస్తారు ఓటు. మరి ఇప్పుడు ఎవరు సంక్షేమం అందిస్తున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇన్ని లక్షల కోట్లు వేస్తున్నాడు. ఇళ్ల స్థలాలు కట్టాడు. మరి పిల్లలు చదివిస్తున్నాడు. అన్న ఏం చెబుతావు అన్న? ఒక దొరలింటికి వెళ్ళి భోజనం ఏంటంటే పచ్చడి పెరుగేస్తాడు. జగన్ అన్న అమ్మఒడి పెడతాడు అన్న. పిచ్చెక్కిపోతుంది అన్న. అక్కడెక్కడో చైనాలో పెడతారంట భోజనాలు. అంత ప్రధానమంత్రులు తింటారంట. ఆ భోజనం కూడా పిల్లలకు మొన్న తిన్నా నేను. ఎన్ని రకాలు పిల్లలకి పశ్చిమ బెంగాల్లో రక్తహీనంతో భోజనం లేక 35 లక్షల మంది చచ్చిపోయారు. ఏది మంచి పౌష్టికాహారం లేక. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచి భోజనం పెడుతున్నాడు, మెచ్చుకోవచ్చు. అయ్యా నేను అంబేద్కరిస్ట్ని వాస్తవం చెప్పాలంటే.
ఏ పార్టీ మంచి చేస్తే మా మహానుభావుడికి నా జాతికి వాళ్ళ గురించి మాట్లాడతా. ఓకే, జగన్ గారు గెలుస్తారంటారు ఈసారి? నా వాటికైతే జగన్ గెలుస్తాడని పూర్తి నమ్మకం.